రికార్డింగ్ నెంబర్ 6 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. భాగవత గ్రంథము రచనా క్రమము అని హెడ్డింగ్. బమ్మెర పోతనామాత్యుడు రచించిన ఆంధ్ర మహాభాగవతమున ప్రారంభము నుండి ప్రథమ స్కంధము 31వ వచనము వరకును గల విషయము పోతనచే స్వతంత్రముగా రచింపబడినది. దాని తరువాత భాగము సంస్కృతమందలి వ్యాసభాగవతమునకు అనువాదము. పోతన రచించిన గ్రంథావతారికలో దైవస్థుతి, దేవతాస్థుతి మొదటి 11 పద్యములలో ఉన్నది. అందు మొదటి పద్యమైన దైవస్థుతిలో శ్రీకృష్ణ పరబ్రహ్మమును ప్రార్థించుటయు, భాగవత ఫలశ్రుతియగు శ్రీ కైవల్య పదమును ప్రశంసించుటయు కలవు. రెండవ పద్యము పరమేశ్వరుని ప్రార్థనము. ఈ 2 పద్యములు హరిహరాత్మకమైన పరమాత్మ స్తుతి. మూడవ పద్యమున సృష్టికర్తయగు బ్రహ్మ స్తుతింపబడెను. భాగవత మహాకావ్యమున ప్రముఖ పాత్రలు బ్రహ్మ, నారదుడు, వ్యాసుడు, శుకయోగి, పరీక్షిత్తు, నాయకుడు శ్రీకృష్ణ రూపమైన పరబ్రహ్మము. ప్రధాన రసము శృంగారము, భక్తి రసము కాదు. కొందరు భక్తి రసమని నిరూపించుటకు ప్రయత్నించిరి. ఇది ఆకాశముతో పెండ్లి వంటిది. ఆనందానుభూతి దేవునిది కాదు, జీవునకు దేవుని సంస్పర్శనము వలన కలుగునది. దేవుడు ఆనంద స్వరూపుడు కానీ ఆనందం అనుభవించువాడు కాడు. చక్కెర జిహ్వకు తీయగా నుండును గాని తనకు కాదు. ఆనందానుభూతి జీవునకు పరమాత్మయందలి తన్మయ రూపమున పరిపూర్తి చెందుచున్న స్థితియే శృంగారము. దానికి మనస్సునందు ఇంద్రియములయందు స్వీకరింపబడు ప్రతిబింబమే లౌకిక కావ్యాదులలో వర్ణింపబడుచు సంసార జీవులలో అనుభవింపబడు శృంగారము అనబడు ఆభాసము. దానికి దేహములు ఉపాధులు. అనుభూతి దేహస్పర్శలో కలదు అని అన్వేషించుకొనుచు జీవి మెల్లగా ఇంద్రియములలోనూ మనస్సునందును వెదకి బుద్ధితో గ్రహించి జీవాత్మ పరమాత్మానుసంధానమున పరిపూర్ణత చెందును. నాయకుని తరువాత ప్రముఖ పాత్రలలో ముఖ్యుడు బ్రహ్మ. పోతన దేవతాస్థుతిలో ఇట్లు వస్తు నిర్దేశ క్రమమును పాటించెను. ఆంధ్ర కవితా గౌరవ జన మనోహారి నన్నయ సూరిం గైవారంబు చేసి అని నమస్కరించిన గౌరవముననుసరించి తెలుగు భారత ప్రారంభమున నన్నయ భట్టు వేదత్రయమూర్తులను చేసిన ప్రార్థనను సంప్రదాయముగా పోతన పాటించి స్థాపించెను. 5వ పద్యమున విఘ్నేశ్వరుడు, 6వ పద్యమున సరస్వతియు స్తుతింపబడిరి. 7, 8, 9 పద్యములలో సరస్వతి ప్రత్యక్షముగా స్తుతింపబడినది. ఇట్లు ప్రథమ పురుష, మధ్యమ పురుషలలో దేవతలను స్తుతించుట వేదమునందలి శస్త్రములు అను మంత్రములో పాటింపబడిన క్రమము. 10వ పద్యమున దుర్గా, 11వ పద్యమున లక్ష్మీ స్తుతింపబడిరి. త్రిమూర్తులు కాక మిగిలిన వారందరూ ఇష్టదేవతలు అనబడుదురు. త్రిమూర్తులు త్రయీమయ మూర్తులు. అంతర్యామి పరమాత్మ అనబడును. పరమాత్మనే పరబ్రహ్మమని వేదాంతులను, అగ్ని విష్ణువు అని వేదములను, దేవుడు అని అందరును వ్యవహరింతురు. దేవుడు వేరు, దేవతలు వేరు. సరస్వతి స్తోత్రమైన 9వ పద్యము ఎర్రాప్రగడ భారతమునందు కూడా కనిపించుచున్నది. ఎర్రాప్రగడ పద్యమునందలి ఆదరమున పోతన భక్తిభావముతో స్వీకరించెను. సంస్కృత వాంగ్మయమునందలి చాలామంది కవులలో ఈ ఆచారం ఉన్నది. తెనుగున కూడా కొందరు అవలంబించిరి. అల్లసాని పెద్దన మనుచరిత్రలో రామావతార స్తుతి పద్యమును కృష్ణరాయలు భక్తితో తన ఆముక్తమాల్యదలోనికి స్వీకరించెను. నంది తిమ్మన ముక్కుపై చెప్పిన సరసమైన పద్యమును రామరాజభూషణుడు మనుచరిత్రలోనికి స్వీకరించెనని కొందరందురు. ఎర్రన చేసిన సరస్వతి స్తుతిని పోతన స్వీకరించుట అనగా ఎర్రనను పరోక్షముగా స్తుతించుట. కనుకనే కాబోలు ప్రత్యక్షముగా చేసిన కవిస్థుతిలో కవిత్రయమున నన్నయ తిక్కనలను మాత్రమే స్మరించెను. 12వ వచనమున కవుల గురుపరంపర స్మరింపబడినది. ఇందు సూర్యుడు, కుమారస్వామి, వాల్మీకి, వ్యాసుడు, శుకయోగి, బాణుడు, మయూరుడు, కాళిదాసు, భారవి, మాఘుడు ప్రశంసింపబడిరి.
అటుపైన నన్నయ తిక్కనలు, తర్వాత పూర్వ కవులు, వర్తమాన కవులు, రాబోవు కవులు కూడా స్మరింపబడిరి. ఇందు సూర్యుని కవిగా స్తుతించుట వేదమంత్రముల సంప్రదాయము. సంస్కృతాంధ్ర కవిస్తుతి అయిన వెనుక పోతన తాను ఉభయ కావ్యకరణ దక్షుణనని తెలిపెను. ఇంతకు ముందు తిక్కన కూడా ఉభయ కావ్య ప్రౌఢి పాటించు శిల్పమున పారగుడనని చెప్పెను. ఉభయ కావ్యకరణమనగా సంస్కృత ఆంధ్ర కావ్య రచన సామర్థ్యము అని పెద్దల అభిప్రాయము. పద్య గద్య రచనలని కొందరందరు గాని అట్టి కావ్యములు తెనుగున అప్పటికి వేరుగా లేకపోవుటచే ఈ అర్థము సరిపడకపోవచ్చును. ఇమ్మనుజేశ్వరాధముల చేతులారంగా అను పద్యములు పోతన రచించినవి కావు. 13వ వచనమునందు తాను భాగవతమును రచింపబూనిన సందర్భము తెలుపబడినది. కొన్ని వేల జన్మల తపస్సు ఫలితముగా పోతనకు శ్రీమన్నారాయణ కథల వివరణమగు భాగవతమును రచించు కుతూహలము కలిగినదట. అది కలిగిన కొంతకాలం తరువాత ఒక సందర్భమున చంద్రగ్రహణం రాబోచున్నదని ఎరిగి ఆ పర్వదినము నాటికి గంగా తీరమునకు చేరుకొనెను. గ్రహణ సమయమున గంగా స్నానం చేసి ఇసుక తిన్నెపై మహేశ్వర ధ్యానమున అర్ధనిమీలిత నేత్రములతో సమాధియందుండెను. అప్పుడు ఒక సుందరాకారుడగు రాజముఖ్యుడు సకల శుభ లక్షణములతో నీలదేహమున కిరీటధారి అయి నిలబడెను. అతడు విల్లు ధరించి ఉండెను. భార్యాసమేతుడై ప్రత్యక్షమయ్యెను. పోతన సంభాషించుటకు యత్నము చేయుచుండగా తాను రామభద్రుడనని తెలిపి తన నామాంకితముగా శ్రీ మహాభాగవతమును తెలుగు చేయుమని ఆజ్ఞాపించి సంసార బంధము తెగునని అభయముద్ర పట్టి మాయమయ్యను. పోతన ఆశ్చర్యము ఆనందము చెంది భాగవత రచనకు పూనుకొనెను. మన రికార్డింగ్ నెంబర్ 6 అయిపోయింది.